4 అధ్యాయంలో మొత్తం 42 శ్లోకాలుంటాయి. సో, 42 శ్లోకాలలో ఇప్పుడు కృష్ణుడు ఇలా చెప్తుంటాడు. అంటే ఈ చతుర్థ అధ్యాయం మొత్తం దివ్య జ్ఞానానికి సంబంధించి ఉంటుంది. సో, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అని సంజీవుడు అనడంతోటి ప్రారంభమవుతదనమాట. సో, నాశనం అంటూ లేని ఈ యోగం నేను సూర్యుడికి చెప్పాను. సూర్యుడు మనువుకు చెప్పాడు. మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఇలా పరంపరంగా ఈ యోగం వస్తూనుంది. రాజఋషులు ఎరిగి అంటే రాజఋషులు దీని గురించి తెలుసుకొని దాన్ని అవలంబించారు. అయితే చాలా కాలం కావడంతోటి ఈ జ్ఞానం అనేది లోపించింది. అందుకే నా భక్తుడివి, నా స్నేహితుడివి కాబట్టి నీకు ఈ పరమ రహస్యాన్ని చెప్పాను అని చెప్పేసి పురాతన యోగం గురించి చెప్పాడు కదా! మూడో అధ్యాయంలో. సో, అది చెప్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, "సూర్యుడు ఏనాడో పుట్టాడు. ఆ తర్వాత ఎప్పుడో కానీ నువ్వు పుట్టలేదు. అదేంటి నువ్వు సూర్యుడికి చెప్పానంటున్నావు. నేనెలా నమ్మాలి?" అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, "అర్జున నాకు నీకు అనేక జన్మలు గతించాయి. వాటన్నిటి గురించి నాకు తెలుసు. నీకు తెలియదు. నేను పుట్టుక లేనివాడిని, జ్ఞానశక్తి స్వభావం కలవాడిని, సర్వభూతాలకు ఈశ్వరుడిని. అయినా కూడా నా ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తితో నేను పుడుతూనే ఉన్నాను. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడు అధర్మం అనేది అభివృద్ధి చెందుతుందో, అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ పుడుతూ ఉంటాను. సాధువుల్ని రక్షించడం కోసం, దుర్మార్గుల్ని హతమార్చడం కోసం, ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం ప్రతి యుగంలో నేను పుడుతున్నాను. ఇలా దివ్యమైన నా జన్మ కర్మల్లో యథార్థం తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో, వాడు కాలం చేసిన తర్వాత మోక్షాన్ని పొందుతాడు. నాలో ఐక్యమవుతాడు. అనురాగము, భయము, క్రోధం మానుకొని నా మీదే ఎవరైతే భావాన్ని పెట్టుకొని నన్నే ఆశ్రయిస్తారో వాళ్ళలో చాలామంది జ్ఞాన తపస్సు చేత పరిశుద్ధులై నాలో ఐక్యమయ్యారు. ఎవళ్ళు నన్ను ఎలా భజిస్తారో వాళ్ళని నేను అలా రక్షిస్తూ ఉంటాను. ఎలా చూసినా మానవులు యావన్మంది అన్ని రకాల మార్గాలలో నన్నే అనుసరిస్తారు. అందుకనే ఈ లోకంలో కర్మసిద్ధి కోసం కర్మఫల సిద్ధి కోసం రకరకాల దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఏ మార్గంలో వెళ్ళినా తిరిగి వాళ్ళు చేరేది నా దగ్గరికే. గుణాలు, కర్మాలు, భేదాల్ని బట్టి 4 వర్ణాల వ్యవస్థను నేనే సృష్టించాను. దీన్ని చేసిన వాణ్ణి నేనే అయినా నాశనం లేని దీనికి కర్తను కానని మాత్రం నమ్ము. కర్మలు ఏవి నన్నంటవు. ఏమంటావా? కర్మఫలం మీద నాకు ఆసక్తి లేదు. ఎవడికైతే కర్మఫలం మీద ఆసక్తి ఉండదో వాడికి ఎలాంటి కర్మలు అంటవు. వాడిని ఎలాంటి కర్మలు బాధించవు. మోక్షాపేక్ష కలిగినటువంటి పూర్వీకులు చాలామంది ఈ విషయాల్ని తెలుసుకున్నారు. కర్మలు చేశారు. అప్పటి పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కర్మలను వాళ్ళు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా